ఆదిలాబాద్ జిల్లా ప్రజాసేవా భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశంలో విశ్వగురు స్థానానికి ఎదుగుతుందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తుందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందచేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. माता की जय। भारत माता की जय। జనవరి 26 భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం. మన జాతి పితలు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహాయోధులు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి మన దేశ అన్ని వ్యవస్థలు కూడా, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా అద్భుతంగా నడిచేటట్టు తీర్చిదిద్దిండ్రు. ఇదంతా మన దేశానికి గర్వకారణం. మన దేశాన్ని అద్భుతమైనటువంటి సూపర్ పవర్ గా, ప్రపంచ శక్తిగా మారుస్తున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశం బాగుంటే మనమంతా బాగుంటాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం నరేంద్ర గారు ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తున్నారో, మన పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లక్ష్యంతో పనిచేశారో, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం చేసి దేశంలో అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రోడ్ల వ్యవస్థ నిర్మించిండ్రు. టెలికాం విప్లవానికి నాంది పలికి భారతదేశంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉండేటట్టుగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ నిర్మించారు మన వాజ్పేయి గారి, మన బీజేపీ పార్టీ ఘనత. మన ప్రాంతంలో, మన ఆదిలాబాద్ ఇక్కడ నుంచి ప్రతి రిపబ్లిక్ డే రోజు ఆగస్టు 15 రోజు జెండా ఎక్కియడమే కాకుండా భారత రాజ్యాంగము, భారతదేశము, మన జాతి పితట్ల ఈ కలలు కన్నారో ఆ కలల్ని సాకారం చేసుకు